నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అఖండ 2 రిలీజ్ వరకు వచ్చిన తర్వాత ఎందుకు పోస్ట్ పోన్ అయింది? రిలీజ్ను ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది? రిలీజ్ను ఆపింది ఎవరు? ప్రీమియర్ షోస్ పర్మిషన్, టికెట్ హైక్స్ కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఎందుకు సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది? క్లియర్గా డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, రిలీజ్ వరకు వచ్చింది, ఈవెన్ ప్రీమియర్ షోస్కి పర్మిషన్ వచ్చింది, టికెట్ హైక్స్ కూడా తీసుకున్నారు. ఎందుకు సడన్గా సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది? అవగాహన లోపం అంటారా? అన్ని సినిమాలు తీసిన నిర్మాత 14 రీల్స్, బిగ్గెస్ట్ హీరోల్లో నెంబర్ 1 హీరో బాలయ్య బాబు సినిమా, సూపర్ డూపర్ హిట్ డైరెక్టరు, కాంబినేషన్ డైరెక్టరు, సినిమా మొత్తం టోటల్గా సూపర్ హిట్ సినిమా రిలీజ్ అవ్వకుండా బిఫోర్ హిట్ అని వచ్చిన సినిమాని ఈ విధంగా కూనీ చేయడం ఎవరు తప్పు? ఎందుకంటే దీనివల్ల అభిమానులు బాధతో ఉన్నారు. దీని డబ్బు మొత్తం టోటల్గా అందరూ కలిపి ఎగ్జిబ్యూటర్లు డబ్బు కట్టి ఎగ్జిబ్యూటర్లు ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూటర్ అప్పు తెచ్చో ఏ బాధపడో వాళ్ళు కష్టపడి సినిమా థియేటర్ ఫీడింగ్ అవ్వాలని ఎగ్జిబ్యూటర్ డబ్బు కడితే ఆ డబ్బు తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్కి ఇస్తే వీళ్ళు ఫైనాన్సర్లకు ఇచ్చారా ఇవ్వలేదా పక్కన పెడితే సినిమా ఆల్ ఆఫ్ ది సడన్ షాకింగ్ న్యూస్ ఏంటంటే 6 గంటలకు ప్రీమియర్ షోస్ ఆగిపోయి అంటే షాకు, ఆగిపోయేటప్పుడు ఇంకో 2 గంటలు 3 గంటలు వెయిటింగ్ చేసి మాట్లాడుతున్న సమయంలోనే సినిమా రిలీజ్ రద్దు. అసలు ఏంటి ప్లానింగ్ లేకుండా మీరు ఎందుకు సినిమా తీశారు? మీరు ఎందుకు సినిమా ఈ విధంగా ప్లానింగ్ లేకుండా ఇంత పెద్ద సినిమా ఇన్ని వేల థియేటర్లతో ఎందుకు ఆడుకున్నారు? డిస్ట్రిబ్యూటర్తో ఎందుకు ఆడుకున్నారు? ఎగ్జిబ్యూటర్తో ఎందుకు ఆడుకున్నారు? బాలయ్య బాబు సినిమా వస్తుందంటే 10 రూపాయల, 5 రూపాయల, 2 రూపాయల, రూపాయ ఇంట్రెస్ట్ ఎక్కడొక్కడ ఎవరి దగ్గర డబ్బు ఉండదు. ఆ డబ్బు తెచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తారు, ప్రొడ్యూసర్ ఫైనాన్సర్లకు ఇస్తారు. ఈ సినిమాని రిలీజ్కి బిఫోర్ రిలీజ్ ప్రాఫిట్లోని సినిమా, ఇది బిఫోర్ రిలీజ్ ప్రాఫిట్లోని సినిమా. మీకు కావాలంటే వివరాలు లెక్కలతో సైతం చెప్తాను. చాలామంది అపోహపడుతున్నారు, ఎవరు డిస్ట్రిబ్యూటర్ డబ్బులు కట్టలేదు. మీరు పాత బాకీలు ఉన్నారు కాబట్టి ఆ పాత బాకీ కొంత తగ్గించి కట్టారు అందరూ. ఎవరో నీకేం డబ్బు ఎగ్గొట్టి కట్టలేదు. మీరు ప్లాన్ ఎన్నడూ లేని రికార్డ్స్ అంటే బాలయ్య బాబు గారి చరిత్రలో అంత రేట్లకు అమ్మారు సినిమాలు. అంటే ఇంతకుముందు డాకుమారా సినిమా లాస్ట్ సినిమా పండగ డేట్లో ఎంత వచ్చిందో 50% హైపులు అమ్మారు. ఓకే, అంటే ఎంత వచ్చిందో ఉదాహరణకి వైజాగ్ 1 కోటి 9 కోట్లు వచ్చింది అనుకోండి, 13 కోట్లకు అమ్మారు. ఓకే, ఉదాహరణ చెప్తున్నా, అంతంత రేట్లు హైప్లో అమ్మారు. అంటే 30 or 40% హైప్లో అమ్మారు రేట్లు. మీకు లాభాల్లో ఉన్నారు. మీకు సాటిలైట్ ఎంత వచ్చింది, డిజిటల్ ఎంత వచ్చింది, మొత్తం టాటా నైజాం దిల్రాజు గారు ఎంత ఇచ్చారు, సీడెడ్ శోభన్ ఎంత ఇచ్చాడు, ఈస్ట్ కూడా, ఇవన్నీ లెక్కలు కావాలంటే దిద్దాం. నేనేమంటే ఈ లెక్కలు పక్కన పెట్టేయండి. మీరు ప్లానింగ్ చేసుకోకుండా బిఫోర్ రిలీజ్కి ఎవరు కూడా ఊహించరు సినిమా ఆగిపోతుంది, సినిమా ఇలాగ ఆగుతుందని. చరిత్ర ఇది. ఒక 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరిగింది. రానా అని మీనాక్షి నాయుడు గారి సినిమా ఒక్కటి ఫైనాన్స్ ప్రాబ్లమే ఆగింది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేవు, అది చిన్న ఫైనాన్స్ ప్రాబ్లం అప్పుడు ఆగింది. 25 years అబోవ్ అవుతుంది, 25 years and 26 years తర్వాత మళ్ళీ ఇదే జరిగింది. ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు ఆగడం అనేది జరిగింది. అంటే ఏంటి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఎవరి తప్పు? అంటే ఆ హీరో ఆపారు, ఈ ప్రొడ్యూసర్ ఆపారు అని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. తప్పు. సో ఎందుకు ఆగింది? ఇక్కడ ఒకటేనండి, వాళ్ళు ఫైనాన్షియల్గా ఈ సినిమాలో హెవీ ప్రాఫిట్ ఉంది. వాళ్ళకి బిఫోర్ అప్పులన్నీ దీని మీద పడ్డాయి. అది ప్లానింగ్ చేసుకోకపోవడం అనేది అంత పెద్ద నిర్మాతలు అయింది వాళ్ళకి తప్పు. ఓకే, రెండోది హీరో గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. దీంట్లో వన్ ఆఫ్ దీస్ ప్రొడ్యూసర్ విశాఖపట్నం ఎంపీ బాలయ్య బాబు గారి కూతురు, ఆమె ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఆగకూడదు. అసలు సినిమా అనేది ఈజ్ ప్రెస్టీజ్, లైఫ్ అండ్ డెత్ ఇస్ అభిమానులకి, లైఫ్ అండ్ డెత్ అండ్ ఎగ్జిబ్యూటర్స్కి, లైఫ్ అండ్ డెత్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి. ఇది సినిమా అనేది ప్రెస్టీజ్లు ఉంటాయండి. ఈ ప్రెస్టీజ్లో సినిమా ఆడాలి అని చెప్పేసి ఎంతోమంది తిండి నిద్ర లేకుండా అభిమానులు అక్కడ కాపలాలు కాస్తారు. రాత్రి నుంచి థియేటర్ దగ్గర కాపలాలు కాసిన ఉన్నాయి. అలాంటిది ఈ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది లేదు. ప్రొడ్యూసర్ తప్పు చేశారు, ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత హీరో గారిది ఉంటుంది. ఓకే, ఆ తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత వన్ ఆఫ్ దిస్ ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మాయిది ఉంటుంది. భర్త గారు ఈజ్ ఎంపీ, ఆయన అంటే ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళది. నేను ఎందుకంటున్నానంటే లోకేష్ గారు ఒక అల్లుడు, ఇవన్నీ కూడా అంటే ఇంతమంది ఉండి ఆయన 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఇంత ఉండి సినిమా ఆగడం అనేది
చాలా అసలు బాధాకర విషయం. చరిత్ర లేదు, షాకులో ఉన్నాం అందరూ. ఇప్పుడు చరిత్రలో ఇప్పటిదాకా రిలీజ్ ఆగలేదండి. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఎగ్జిబిటర్. మేము ఎప్పుడు కూడా 2000 సంవత్సరం కంటే ముందు ఫైనాన్సర్లకు మేము డబ్బు ఇస్తప్పుడు ఫైనాన్సర్లకు ఇచ్చేవారు, ప్రొడ్యూసర్లకు ఇచ్చేవారు కదా, డీడీలు తీసేవారు. ఈజ్ అ పేబుల్ హైదరాబాద్ సో అండ్ సో డీడీస్. మాకు సినిమా రిలీజ్ అయితేనే కానీ డీడీలు వేసుకోండి, రిలీజ్ అవ్వకపోతే డీడీ వాపస్ ఇవ్వండి అని పెట్టేవాళ్ళు. అది ఆల్రెడీ ఇప్పుడు చాంబర్లో కానీ అన్ని ఉంది. ఇది ఎగ్జిబిటర్ డబ్బు అక్కడ తెచ్చి హైదరాబాద్లోని మనం ల్యాబ్లో ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో ఈ జిఎస్టీ అకౌంట్లో వేయాలి, ఆర్టీజీఎస్లు వచ్చాయో ఆర్టీజీఎస్లో జిఎస్టీలో వేయడం మొదలుపెట్టాం. ఇది మొదలుపెట్టాం. నేను అందరూ కూడా మొత్తం అందరూ డబ్బులు కూడా మొత్తం ఆల్మోస్ట్ 11-1 గంటకాలు వచ్చేసాయి. దిల్ రాజు గారు కూడా నేను ఇచ్చారు. ఓకే, దీంట్లో ఫైనాన్సర్లు ఎవరు ఉన్నారు వాళ్ళ పేర్లు మనం వద్దు, కానీ నేనేమంటున్నానంటే ఫైనాన్సర్లు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇవాళ 1 గంటకల్లా క్లియరెన్స్లు అన్నీ అయితే ఓకే, అవ్వకపోతే ఫైనాన్స్లకు అందిన డబ్బులు ఇమీడియట్లీ ఎగ్జిబిటర్లకు వాపస్ చేయాలా. అంటే డిస్ట్రిబ్యూటర్లకు వాపస్ చేస్తే ఎగ్జిబిటర్లు చేస్తారు. మీరు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ విత్ ఇమ్మీడియట్లీ ఎగ్జిబిటర్స్ డబ్బు ఎగ్జిబిటర్కి అందాలా. అందకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంటారు రేపు ఉదయం వచ్చి ఆఫీస్ చుట్టూ కూర్చుంటారు. అంటే ఇక్కడ ఫైనాన్సర్స్ నుంచి ఎన్ఓసి ఒకటి రాలేదు అంటున్నారు, అది ప్రాబ్లం అయిందా లేదంటే? సార్ ఫైనాన్షియల్ లావాదేవీలు ఏంటి అనేది ప్రొడ్యూసర్ తెలుసు. అంటే సినిమా ఆగడానికి స్టే ఉందా, స్టే ఎంత కట్టాలి, ఏం చేయాలి, అసలు కట్టాలా వద్దా, దాన్ని ఎందుకు ఇది బిఫోర్ 15 రోజుల ముందు ఆల్రెడీ ఇది 15 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత నిర్మాత మీద ఉంది. తర్వాత ఎంతమంది డబ్బు ఉంది, ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు బిఫోర్ ప్రొడక్షన్ వాడేసాము, ఎంత డబ్బు వస్తుంది అనేది రావాలి. 137 కోట్లు సాటిలైట్ కాకుండా 137 కోట్లు రావాలనేది అంచనా. 137 కోట్ల రూపాయలు రావాలా. 137 కోట్ల రూపాయల్లో ఆ డబ్బులు ఎంత వచ్చాయి, ఎంత అండర్ ప్రొడక్షన్ వాడారు అనేది ప్రొడ్యూసర్ చెప్పాలా. ఇవన్నీ ఫైనాన్సర్లకు అందాయా లేవా, ఫైనాన్సర్ డబ్బులు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళింది డబ్బు, ఫైనాన్సర్లు అంతా ఎందుకు రిలీజ్ కాలేదు, అసలు సినిమా ఎంత అయింది ప్రొడక్షన్ అని తీయాలా. 200 బిజినెస్ మాత్రం 200 దాటి ఉంది, సాటిలైట్ దాంట్లో కలిపి 200 దాటే ఉంది కదా. అంటే బడ్జెట్ 150 కోట్లు అంటున్నారు. మరి 200 దాటేది కదా. ఇక్కడ ఎన్ఓసి ఫైనాన్సర్ నుంచి ఎన్ఓసి ఒకటి ప్రాబ్లం అయింది, వాళ్ళ నుంచి ఒకళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చారు. అండ్ ఇంకా ఈరోజు సంస్థ నుంచి కూడా 28 కోట్లు 14 రీల్స్ ప్లస్ కట్టాలని చెప్పి అక్కడో స్టే వచ్చింది, ఇక్కడో స్టే వచ్చింది అంటున్నారు. బాకీలు పట్టింది పక్కన పెట్టేయండి సార్. పాత బాకీలు ఎన్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంది. అది చేసుకోకుండా వాళ్ళు చేయకుండా నిలబడ్డం అనేది వాళ్ళ తప్పు. ఫస్ట్ ప్రొడ్యూసర్ తప్పు, తర్వాత హీరో గారు కూడా దీన్ని బట్టి ఇన్వాల్వ్ అవ్వాలి. హీరో గారిని నమ్మే సినిమా డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు, హీరో గారిని నమ్మే ఎగ్జిబ్యూటర్ కొన్నాడు. హీరో గారి మీదే ప్రాణం. సినిమా కలెక్షన్ వస్తుందంటే ప్రేక్షకులు వస్తున్నారంటే హీరో గారిని నమ్మే. నిర్మాతలు అనేది డబ్బు ఆర్టీజీఎస్ చేయడం అనేది ఇప్పుడు మళ్ళీ నాంది జరిగింది. మళ్ళీ ఇంకా రేపటి నుంచి జరగదు. రేపు ఈ సినిమా ఎఫెక్ట్ ప్రతి సినిమా మీద ఉంటుంది. ఈసారి ప్రొడ్యూసర్కి ఎవరో డబ్బులు ఇవ్వరు. ఈసారి ఏ డబ్బు అయినా డిస్ట్రిబ్యూటర్కి డబ్బు ఇవ్వరు. ఎగ్జిబ్యూటర్ డబ్బు డైరెక్ట్గా డీడీ తీసి పేబుల్ హైదరాబాద్ మీరు సినిమా రిలీజ్ అయితే ఇస్తాము అని ఇస్తారు. ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ పాత పరిస్థితికి వచ్చాం. చెన్నైలో చెన్నైలో అదే పరిస్థితి. డీడీలు తీసుకొని డబ్బు ఇస్తేనే రిలీజ్ క్లియరెన్స్ ఇస్తేనే ఇచ్చేవారు, ప్రింట్లు ఇస్తేనే. అప్పుడు ప్రింట్లు ఉండేవి, మా ప్రింట్ డెలివరీ అయితేనే ఇస్తామని అనేవారు. ఇప్పుడు అలాగే అయిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం. మళ్ళీ నమ్మకం పోగొట్టుకున్నాం. అంటే సినిమాకు కూడా ఇప్పుడు దాదాపు 50 నుంచి 60 కోట్లు నష్టం వచ్చింది, నష్టం వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎక్కడ నష్టం వచ్చింది, ఎలా నష్టం వచ్చింది? ఆంధ్ర 50 కోట్లు రేంజ్ అమ్మారు. ఓకే. నైజాం సీడెడ్ 24 కోట్లు రేంజ్ అమ్మారు. నైజాం 25 కోట్లకు అమ్మారు. 30 కోట్లు అన్నారు, 30 కోట్ల లాస్ట్లో 25 కోట్లు అన్నారు దిల్ రాజు గారు ఆఫీస్. ఎంత వచ్చిందండి అక్కడ? నార్త్ ఇండియా ఎంత, కర్ణాటక ఎంత, ఓవర్సీస్ ఎంత, ఓకే, సాటిలైట్ ఎంత? కనివిని ఎనగని బిజినెస్. ఫస్ట్ టైం ఇది బాలయ్య బిజినెస్ 200 అబోవ్ జరిగింది. ఇది కాదని చెప్పానండి. డబ్బు తగ్గించి కట్టారు. మీరు పాత బాకీ నుండి తగ్గిస్తారు కదా. పాత బాకీ నుండి మాట్లాడుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి, మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ పాత బాకీ, ఇంతకుముందు అక్కడ ఉన్న వాళ్ళందరూ పాత బాకీలే. గుంటూరు జిల్లా పాత బాకీయే. మీరు అన్నీ అయ్యో మీకు కదా, మీరు కదా మాట్లాడుకొని ఇంటర్నల్గా తేల్చుకొని ఎంత వస్తుంది డబ్బు, ఎంత అవుతుంది. ఇప్పుడు మీరే చెప్పారు 150 కోట్లని. 150 అయిందా 150 అయిందా పక్కన పెడితే, మరి 200 అబోవ్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్? మరి ఎందుకు సినిమా రిలీజ్ అవ్వలేదు? ఎందుకు మా ప్లానింగ్ లేదు? ఎందుకు హీరో రెమ్యునరేషన్ ఆగింది? ఎందుకు డైరెక్టర్ రెమ్యునరేషన్ ఆగింది? ఏం జరిగిందంటారు మరి? అయితే ఈ డబ్బు ఎక్కడ డైవర్ట్ అయింది? డబ్బు అంతా లెక్కతో చెప్పమంటే లెక్కతో చెప్తా. ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. వైజాగ్ నుంచి ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, కృష్ణా నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, సీడెడ్ నుంచి, నైజాం నుంచి. నైజాం దిల్ రాజు తగ్గించి కట్టాడా?
డబ్బు కట్టాడు కదా 25 కోట్లు, శోభన్ 24 కోట్లు కట్టారు కదా. ఓకే. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్కి బిజినెస్ జరిగిపోయింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు ప్రాఫిట్ ఈ మూవీ దాకా ప్రాఫిట్లో ఉన్నారండి. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు. ప్రాఫిట్లో ఉంటారు. ఫైనాన్షియల్ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు? సో అంటే ఇక్కడ ఫైనాన్స్ ఎవరు? ఎగ్జిక్యూటివ్ ల్యాబ్ ఆఫ్ ఫైనాన్స్ ఎవరు? రామానాయుడు ల్యాబ్. ఓకే. సురేష్ బాబు ఏం చేస్తున్నారు? సినిమా ఒక పెద్ద ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు? సునీల్ గారు ఏం చేస్తున్నారు? మీరు సాయంత్రం 5 గంటలకు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కాలేదు? దీంట్లో మర్మం ఏంటి? హీరో గారు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కాలేదు? హీరో గారు అమ్మాయి కానీ, హీరో గారు ప్రొడ్యూసర్ కానీ, లోకేష్ గారు కానీ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కాలేదు? ఇది ద బిగ్గెస్ట్, ఇది ద ప్రెస్టీజియస్ ఫిల్మ్ కదా. ఎందుకు కాలేదంటే సూపర్ హిట్ సినిమా ఇది. ఇస్ ద ఫస్ట్ ఎక్స్ట్రాడినరీ మూవీ. పాన్ ఇండియా ఓవర్ సైజ్ లో బాధపడుతున్నారండి. జర్మనీ నుంచి నాతో యూఎస్ నుంచి మొత్తం మాట్లాడారు కదా అందరూ. సినిమా టికెట్ రేట్లు అన్ని ఫుల్స్ అయిపోతే టికెట్ వాపస్ ఇస్తే డిఆర్ డెమరేజర్ కట్టాలి. మొత్తం అందరూ డిఆర్ డెమరేజర్ కట్టాలి. నిన్న డిఆర్లో బందోబస్తులు పెట్టి టికెట్ రేట్ని ఇచ్చారు. ఇది ఆంధ్రాలో కూడా. అంటే ఇది ఎంత నష్టం అసలు. మీ ప్రీమియర్ షో క్యాన్సిల్ అవ్వడం ఏంటి? ప్రీమియర్ షో అయినంత రాత్రి 11 గంటలకు మళ్ళీ అనౌన్స్ చేసి డైరెక్ట్గా షో క్యాన్సిల్. అంటే సింపుల్ అండ్ ఫీట్ చేశారు మీరు. కానీ ఆ బాధ, ఆ కష్టం, ఎన్ని రోజులు బట్టి వెయిటింగు, దాని మొత్తం డెకరేషన్లు, అభిమానులు కోలాహలం, అభిమానుల ఒక ఆలోచన, ఏం చేశారు మీరు? వాళ్ళ ఆలోచనలను తీసుకొచ్చి ఏం చేశారు? అంటే ఆ బాధ మేకర్స్కి ఉండదంటారా? మేకర్స్ ఉంటే 5 నిమిషాలు ఫీట్ చేసి మేము అనివేన కారణాల వల్ల మా చేతిలో లేదు అని చెప్పి ఏం చేతికి లేదు? దేనికి లేదు? అంటే ప్రోడక్ట్ అవ్వలేదా? సంసార్ అవ్వలేదా? సినిమా డబ్బులు రాలేదా? ఏం డిస్ట్రిబ్యూటర్ డబ్బు కట్టలేదా? మీరు పాత బాకీలు తగ్గించిన డబ్బు నేను మీకు చెప్పా. మీరు చెప్పిన ప్రొడక్షన్ కంటే అంతకన్నా ఎక్స్ట్రా వచ్చింది డబ్బు. ఓకే. కానీ అంటే ఇక్కడ సినిమా పాన్ ఇండియాకి రిలీజ్ అవబోతుంది, సనాతన ధర్మం గురించి మూవీ తీశారు. మీరు చెప్పినట్టు వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే అన్నాక ఇప్పుడు నేను ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఉన్నా. నేను ఒక ఎగ్జిబ్యూటర్గా పక్కన పెడితే, ఒక డిస్ట్రిబ్యూటర్గా పక్కన పెడితే, ఆ సినిమాని ఎందుకు మీరు ఇన్వాల్వ్మెంట్ కావి? పెద్ద సినిమా ఇప్పుడు దాకా చరిత్ర లేదు. ఈ సినిమా వల్ల బాలయ్యబాబు సినిమా ఆగడం వల్ల రేపు పరదర మూవీ అన్నింటికి కూడా నమ్మకాలు కోల్పోయాము. సినిమా రిలీజ్ షో పడిందాక నమ్మకాలు లేవు. ప్రేక్షకులకి ఇప్పుడే ఐబొమ్మ రవి ద్వారా మనకు ఒక షాక్ తగిలింది. ప్రేక్షకులు మేము ఐబొమ్మల రవికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఒక షాక్ ఇచ్చారు. ఆ షాక్ నుంచి ఈ షాక్ పడితే ప్రేక్షకుడు ఎందుకు థియేటర్కి వస్తాడు? ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది అని నేను చెప్తున్నా. దానికి బాలయ్యబాబు గారు కూడా వెరీ సీరియస్గా, ఆయన ప్రజాప్రతినిధి, ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఆయన దాంట్లో ఆయన చూసే సినిమా కొన్నారు. వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసరు, సినిమా ఆగుతుందని ఎవరు అనుకుంటారు? వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసరు, ఆ బాలయ్యబాబు హీరో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా అనుకుంటారు? సినిమా ఆగుతుందని కలలోనైనా అనుకుంటారా? ఊహించుకుంటారా? ఇప్పుడు వీళ్ళందరూ లబో దిబో ఉదయం నుంచి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. 2000 థియేటర్లో షోలు లేవు, వేరే సినిమా లేదు. నెల రోజులు బట్టి ఇబ్బందులు ఉన్నారు ఈ ఎగ్జిబ్యూటర్లు. మళ్ళీ అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి కట్టిన వాళ్ళు మా డబ్బు పోతుందా ఏమవుతుంది అని చెప్పి ఒక భయాందోళనలో ఉన్నారు. భయాందోళనలో ఎగ్జిబ్యూటర్లు అందరూ బయలుదేరిపోతాం అంటే ఆగండి, 1 గంట దాకా ఆగండి. 1 గంట తర్వాత ఒక డిసిషన్ రాకపోతే అప్పుడు మనం మాట్లాడదాం, ఫైనాన్షియల్తో మాట్లాడదాం, మన డబ్బు అంతా వాపసు మనం అడుగుదామని ఇప్పుడు మాలాగే అందరూ కూడా ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు అందరూ కూడా చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, నాకు ఒక 20 మంది 30 మంది, నేను అందరికి అలాగే చెప్పుకొచ్చాను. ఇప్పుడు నాకు తెలిసిన నా తోటి ఫ్రెండ్స్కి చేసి ఉంటారు, మా ఛాంబర్కి చేసి అందరూ కూడా అలాగే చెప్తున్నాం. ఎగ్జిబ్యూటర్లు భయంతో ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. మా డబ్బు ఏమైపోతుంది, మా డబ్బు ఏమైపోయింది. బట్ అంటే సినిమా పోస్ట్ పోన్ అయింది, సినిమా ఆగిపోలేదు కదా. నాట్ ఓన్లీ మనీ, ఆ పోస్ట్ పోన్ అయిన తర్వాత సినిమా ప్రేక్షకుడు ఎందుకు ముందుకు వస్తాడు? ప్రేక్షకుడు ఇప్పుడున్న రేంజ్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తగ్గలేదు కదా దానివల్ల. కాదండి, సినిమా 100% ఎక్స్పెక్టేషన్ తగ్గుతుంది. ఊపులో ఉన్నారు, హైప్లో ఉండేటప్పుడు 100% ఎక్స్పెక్టేషన్ తగ్గుతుంది. ఎందుకంటే జనాలు మళ్ళీ సెట్ అవ్వడానికి రిలీజ్ అవుతుంది అంటే డేట్ వేసి మళ్ళీ పబ్లిసిటీ చేసి కొంచెం దాన్ని సెట్ చేయాలి. అది రేపు అవుతుంది. ఇప్పుడు ఇవాళ నుంచి రేపు అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. అది కానీ ఇంకా డిలే అవుతుంది అనుకోండి, డిలే అవుతున్నప్పుడు రేపు సెకండ్ సినిమాలు దెబ్బతింటాయి. ఇక్కడ ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్కి అమౌంట్ తగ్గించమని డిమాండ్ చేసే ఛాన్స్ ఉందంటారు మరి ఇక్కడ? 100% ఉంటుంది. దాన్ని ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి కదా నష్టం. ప్రొడ్యూసర్ తప్పు. సినిమా డిసెంబర్ 5 సినిమా ఇస్తానని చెప్పింది ఎవరు? ప్రొడ్యూసర్స్. డబ్బు కట్టించుకుంది ఎవరు? ప్రొడ్యూసర్స్. సినిమా ఆపింది ఎవరు? ప్రొడ్యూసర్స్. ప్రీమియర్ షో ఆపింది ఎవరు? ప్రొడ్యూసర్స్. ప్రీమియర్ షో నష్టం వచ్చింది ఎవరికి? ప్రొడ్యూసర్. ఇప్పుడు ప్రీమియర్ షో వేయలేము కదా.
ఇప్పుడు రేట్లు అమ్మలేము కదా, ఇప్పుడు రేట్లు గవర్నమెంట్ రేట్ ఇచ్చిన మార్కెట్ రేట్లు అమ్మలేరు కదా, రేట్ తగ్గాలి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా వ్యత్యాసం చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఓకే 4 థియేటర్ ఎగ్జిబిటర్గా నేను చెప్తున్నాను, చాలా వ్యత్యాసం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు హెవీ రిటర్న్స్ ఉన్నాయి కలెక్షన్, ఎప్పుడైతే రిలీజ్ పోస్ట్ అనేది ఆటోమేటిక్గా కలుస్తుంది. కానీ సినిమా బాగుంటే అది వెళ్ళిపోతుంటుంది ఎక్కడికో. ఓకే ఎన్నో సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. అంటే ఏ విధంగా చూసినా ప్రొడ్యూసర్స్ మీద పడట్లేదు అంటారా ఎఫెక్ట్? 100% ప్రొడ్యూసర్ మీద పడుతుంది. అదే నేనేమంటాను, ప్రొడ్యూసర్స్ ప్లానింగ్ లేకుండా ఇంత పెద్ద సినిమా, ఇదేం కొత్త సినిమా ప్రొడ్యూసర్ కాదు. ఇట్స్ ద బిగ్గెస్ట్ మూవీ, సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు, సూపర్ డూపర్ ఫ్లాపులు ఇచ్చారు. బాలయ్య గారు పిలిచి మాట్లాడలేదంట. అదే అంటే నన్ను బాలయ్యబాబు గారు పిలిచారా, బాలయ్యబాబు గారు మాట్లాడారా, బాలయ్యబాబు గారు ఇన్వాల్వ్ అయి ఉంటే అయ్యా. ఎందుకు ఇప్పుడు నేను మీకు ఆ మాట మళ్ళీ ఈ మాట ఎత్తకూడదు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎందుకు చెప్తున్నానంటే, హరిహర వీరమల్లు సినిమా ఉంది, ఇట్స్ ద బిగ్గెస్ట్ డెఫిసిట్. ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నాడో లేదో కూడా తెలియదు, పాపం తీసుకోలేదు. ఆయన చెప్పాడు కదా రిటర్న్ కూడా ఇచ్చేస్తాను. ఆయన ఎదురు కొంత డబ్బులు పెట్టి సినిమాని షో 9:30కి షో, అందరూ టెన్షన్లో ఉన్నాం, 9:30కి షో ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వనన్నాడు. ఫస్ట్ ఫోన్ చేసి ముందు సినిమాని వేసి ఏది ఉందో మరుసటి రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ముందు సినిమా రిలీజ్ అయ్యి 9:40కి క్లియరెన్స్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రొడ్యూసరు ఒకవేళ ఇబ్బందులు ఉన్నా హీరో అనేది ముందు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. మరి బాలయ్యబాబు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు, వాళ్ళ కాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. ఇది నేను ఎందుకు అడుగుతాను. ఇప్పుడు బాలయ్యబాబు ఇన్వాల్వ్మెంట్ కాకపోతే వాళ్ళ అమ్మాయి ఇస్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆ భర్త గారు హస్బెండే కాబట్టి మనం ఇమ్మీడియట్లీ దీంట్లో ఇన్వాల్వ్. గవర్నమెంట్ ఎవరిది, లోకేష్ గారు అల్లుడు. ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తానంటే, సినిమా అనేది చాలా ప్రెస్టీజియస్ సినిమా. ఇది అఖండ 2 అనేది బిగ్గెస్ట్ హిట్ ప్రపంచంలో. ఒక సనాతన ధర్మం కోసం ఒక సినిమా ఎక్కడికో నా భూతో నా భవిష్యత్తు, అలాంటి సినిమాని ఆగడం అనేది అసలు ఎవరు అందరూ షాకులో ఉన్నారు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రజలు, అభిమానులు అందరూ షాకులో ఉన్నారు. అసలు బాలయ్యబాబు సినిమా ఆగడమా? బాలయ్యబాబు రెగ్యులర్గా ఉంటాడు, బాలయ్యబాబు ఏ ఇష్యూలోకి వెళ్ళడు. అలాంటిది ఎందుకు ఆగింది సినిమా అనేది ఒక షాక్ నుంచి తీరుకోలేదు ఎవరు. నేను అదే చెప్తున్నా, మీరు 1 గంట దాకా ఇమీడియట్లీ ప్రాబ్లం సాల్వ్ చేస్తే సాల్వ్ చేయండి. లేకపోతే ఏ ఎగ్జిబిటర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ డబ్బు తీసుకున్నారో మీరు ఫైనాన్సర్కి ఇచ్చారా, పక్క వాళ్ళకి ఇచ్చారా కాదు, ఆ డబ్బు మొత్తం ఎవరి వాళ్ళకి రిఫండ్ కొట్టండి. 1 గంట లోపల డెడ్లైన్. 1 గంట లోపల కొట్టకపోతే 100% నేనే అందరూ మొత్తం ఎగ్జిబిటర్లు అందరూ తీసుకొని ఆఫీస్ కాడ కూర్చుంటాను. 100% ఇచ్చి కూర్చుంటాను. నేను ముందే చెప్తున్నా, మీరు 1 గంట కల్లా ప్రాబ్లం సాల్వ్ అయితే ఓకే, లేకపోతే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళకి కొట్టండి. మీరు మళ్ళీ రిలీజ్ అనుకున్నప్పుడు ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. కానీ ఎందుకంటే అప్పులు తెచ్చుంటారు ఎంతోమంది ఎగ్జిబిటర్లు, అందరూ కూడా నిజంగా కోటీశ్వరులు కాదు. వాళ్ళు థియేటర్ ఒక ఫ్యాషన్ రన్ చేయడం కోసం, ఆ ఎగ్జిబిటర్ ఒక ఫ్యాషన్ కోసం ఒక సినిమా చేయాలి, బాలయ్యబాబు సినిమా వేయాలని దానికోసం ఎక్కడెక్కడో అప్పులు తెస్తారు. కనుక అందుకే 1 గంట కల్లా మీరు ప్రాబ్లం సాల్వ్ అయితే ఓకే, అవ్వకపోతే ఎగ్జిబిటర్ డబ్బుని ఇమీడియట్లీ రిటర్న్ కొట్టాలి. ఛాంబరు, కౌన్సిల్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఎవరైతే గవర్నమెంట్ కానీ బాలయ్యబాబు కానీ అందరూ ఎగ్జిబిటర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్తున్నా, ఇది బాలయ్యబాబు గారు ఓన్ మూవీ కింద లెక్కింది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఉంది. పెద్ద మనసుతో క్లియర్ చేసే ఛాన్స్ ఉందంటారా? క్లియర్ అవుతుందా? 100% క్లియర్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్స్, ఇండస్ట్రీ మీద ఉంది. అది ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడు నేను డబ్బులు చెప్పాను కదా, సినిమా నష్టాల్లో లేదు, లాభాల్లో ఉంది. లాభాల్లో ఉన్నప్పుడు సినిమా ఎందుకు ఆగింది అనేది తేల్చవలసిన బాధ్యత ఉంది. ఇలా మొత్తం ఎగ్జిబిటర్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని ఎగ్జిబిటర్లు ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళ మీద కూడా యాక్షన్ సీరియస్గా తీసుకోవాలా. ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకోవాలో 1 గంట దాకా చూద్దాం. 1 గంట దాకా చూసి నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను కూడా చెప్తాను కంపల్సరీ. ఓకే, బై. థ్యాంక్ యూ సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.